హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ గౌరీ. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆల్ గుడ్. నేను కూడా సూపర్ ఉన్నా అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మన టెర్రస్ గార్డెన్ లో ఇంట్లోనే పాట్స్ లో కానీ గ్రో బ్యాగ్స్ లో కానీ పొటాటోస్ ని ఎలా పెంచుకోవాలి అనే వాటి కోసం ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంట్లో పొటాటోస్ తెచ్చుకుంటాం కదా, పొటాటోస్ తెచ్చుకునేటప్పుడు కొన్ని పొటాటోస్ కి ఇలా చూడండి ఇలా వస్తాయి. వీటిని ఐస్ అంటాం మనం. ఆటోమేటిక్ గా హెల్దీగా ఉన్న పొటాటోస్ కి ఇలా వస్తాయి. లేదు అంటే కొంచెం ష్రింక్ అయ్యి లేదా కొంచెం పాడైపోయిన పొటాటోస్ కూడా ఇలా వస్తాయి. మనం ఏం చేయాలంటే కొంచెం హెల్దీగా ఉన్న పొటాటో తీసుకుంటేనే మనకు మంచిదండి. పొటాటోస్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి పీసెస్ కింద. అంటే ఎన్ని ఇలాంటి ఐస్ మనకి కనిపిస్తున్నాయో అన్ని పార్ట్స్ కింద కట్ చేసుకోవచ్చు. సో కట్ చేసుకున్న వెంటనే మనం పొటాటోస్ ఎప్పుడు మనం నాటుకోకూడదు. కట్ చేసుకున్నాక 1 or 2 days మనం ఇలా ఓపెన్ గానే ఒక డార్క్ సెల్ఫ్ లో ఒక సైడ్ కి పెట్టేసుకుంటే మనకి ఇవి నాటుకోవటానికి రెడీ అవుతాయి. లేదు మేము కట్ చేసుకోము, పొటాటో ఫుల్ గానే నాటుకుంటాము అన్న నాటుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ దానికి బదులు మనం ఇలాగ పీసెస్ కింద కట్ చేసుకుంటే అన్ని ప్లాంట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు 1 or 2 మనకి స్పాయిల్ అయిపోయినా మిగతా వస్తాయి కదా. సో అలా అని చెప్పేసి నేను కట్ చేసుకొని పెట్టుకున్నా. నేను ఆల్రెడీ 2 days బ్యాక్ ఇవి కట్ చేసుకున్నాను అండి. కట్ చేసుకొని ఇలా సెల్ఫ్ లో పెట్టుకున్నా. చూస్తున్నారు కదా, ఇలా నోట్స్ వచ్చేవే చూసుకోవాలి. సో మనకు ఒకవేళ హెల్దీగా ఉండి పొటాటోస్ ఇలా నోట్స్ రాలేదంటే ఏం లేదు, మీరు ఏదైనా గాలి వెళ్ళే ఒక కవర్ లాంటి దాంట్లో చుట్టేసి కొంచెం డార్క్ గా ఉన్న కబోర్డ్స్ లో పెట్టేస్తే ఆటోమేటిక్ గా ఇలాంటి ఐస్ అనేవి వస్తాయి. సో మనం అప్పుడు అవి నాటుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఈ రోజు నాటుకోవాలని చెప్పి 2 days బ్యాక్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి రెడీగానే ఉన్నాయి నాటుకోవడానికి. సో మనం ఇప్పుడు వీటిని నాటుకుందాం. ఇవి నాటుకోవడానికి ముందు మీకు దీని సాయిల్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ సాయిల్ అనేది మిక్స్ చేసేసుకున్నాను. అందుకే ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది మీకు చూపించలేకపోతున్నాను కాబట్టి ఎలా మిక్స్ చేసుకోవాలో మీతో చెప్తున్నా. మనం సాయిల్ అనేది 40% తీసుకోవాలి. సాయిల్ 40%, వర్మి కంపోస్ట్ ఆర్ కిచెన్ కంపోస్ట్ 30%, కోకోపిట్ అనేది 20% తీసుకోవాలి. అలాగే ఒక 10% శాండ్ అండి. ఎందుకు అంటే డ్రైనేజ్ అనేది కొంచెం సాయిల్ వాటర్ వేయగానే మనకి వెంటనే బయటకు వచ్చేసేలాగా ఉండాలి. ఇది మాయిశ్చర్ గా ఉండాలి. బట్ అలానే ఎక్కువ తేమగా ఉంటే ఇది కుళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి పొటాటోస్ కి. అందుకనే మనం వాటరింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చేసుకోకపోయినా ఇవి డ్రై అయిపోతాయి, ఎక్కువగా చేసుకున్నా ఇవి కుళ్ళిపోతాయి. సో కొంచెం మనం వాటరింగ్ చేసుకునేటప్పుడు మాత్రం బాగా అబ్జర్వ్ చేసుకొని చేసుకోవాలి. దీనికి తీసుకోవాల్సిన స్పెషల్ కేర్ అయితే అదే. సో సాయిల్ మిక్సింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వీటిని ఎలా నాటుకోవాలో చూద్దాం. సరే రండి. సాయిల్ నేను ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నానండి, అందుకే నేను మీకు చూపించలేదు, డైరెక్ట్ చెప్పాను. మనం సాయిల్ ఇలా ముందు ఒక లేయర్ వేసుకోవాలి. ఒక లేయర్ వేసుకున్నాక అప్పుడు మనం పొటాటోస్ పెట్టుకున్నాక మళ్ళీ పైన కొంచెమే వేసుకోవాలి. ఎందుకు అంటే అది దానికి పైన కనిపించేలాగా ఉండాలండి. చూడండి, ఇప్పుడు ఈ ఐస్ ఉన్నాయి కదా, ఈ ఐస్ అనేవి పైకి ఉండేలాగా మనం నాటుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచే మనకు ప్లాంట్ అనేది వస్తుంది కాబట్టి. చూడండి, ఇగో ఇలా ఉన్నా ఇలాగా మనం ఇవి పైకి ఉండేలాగే చూసుకోవాలి ఎప్పుడైనా. మనం తీసుకునే కంటైనర్ బట్టి మనము ఎన్ని పెట్టుకోవాలి అనేది చూసుకోవాలండి. నేను కొంచెం పెద్ద కంటైనరే తీసుకున్నాను. ఎప్పుడైనా పొటాటోస్ కి కొంచెం వెడల్పుగా ఉన్న కంటైనర్ తీసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఈ ఐస్ అనేవి పైకి ఉండేలాగా మనం పెట్టుకుంటే దీని నుంచే మనకి మొక్క అనేది గ్రో అవటం స్టార్ట్ అవుతుంది. సో అందుకే వీటిని మనం పైకి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక జస్ట్ ఇలా పైన మనం మట్టి అనేది వేయాలండి, ఎక్కువగా వేయకూడదు. ప్లాంట్ కొంచెం వచ్చినాక మనం ఇగోండి ఇలా గ్యాప్ అనేది ఉంచాలి. ఉంచితేనే మనకి ప్లాంట్ అనేది ఈజీగా కొంచెం పైకి తొందరగా వస్తుంది. చూసారు కదా, మనకి అన్ని ఐస్ ఇట్లా పైకి కనపడేలాగే కొంచెం మనం మట్టి వేసుకోవాలి పైన. దీనికి కంటైనర్ ఎలాంటిది తీసుకోవాలంటే ఇలాంటిది ఒక బాస్కెట్ లాంటిది చూస్తున్నారు కదా, ఇలాంటిది ఒక బాస్కెట్ లాంటిది తీసుకుంటే మనకి ప్రాపర్ గా ప్లాంట్స్ అనేవి పెరుగుతాయి. నేను ఇక్కడ 8 పొటాటో పీసెస్ పెట్టానండి. ఇది పెద్ద కంటైనర్ కాబట్టి నేను 8 పెట్టాను. ఒకవేళ మీరు చిన్న కంటైనర్ లో ఏమైనా తీసుకుంటే ఒక 2 or 3, 4 మీ కంటైనర్ సైజ్ బట్టి మీరు పొటాటోస్ అనేవి పెట్టుకోండి. నాకు ఇక్కడ ఎక్కువ స్పేసే ఉంది కాబట్టి నేను 8 పెట్టాను.
చూడండి నేను ఒక పొటాటోకి ఇగోండి ఎంత గ్యాప్ ఇచ్చాను. సో నాకు ఇది గ్రో అవటానికి నాకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడైనా పొటాటోస్ ఇలా పెట్టేసుకున్నాక మనం ఇలా పైకి కనిపించేలాగే ఉంచుకుంటాం కదా, మనకి ఈ ప్లాంట్ అనేది ఇంత పొడుగు అయినాక మళ్ళీ మనం కొంచెం ఇక్కడ వరకు ఆ ప్లాంట్ మళ్ళీ కవర్ అయ్యేంత వరకు మనం మట్టి వేసుకోవాలి. మళ్ళీ ఆ ప్లాంట్ ఇక్కడ వరకు పెరిగాక మళ్ళీ ఆ ప్లాంట్ మళ్ళీ కవర్ అయ్యేంత వరకు మళ్ళీ మనం సాయిల్ మిక్స్ అనేది వేసుకోవాలి. అంటే సాయిల్ మిక్స్ అంటే యాజ్ యూజువల్ సాయిల్, వర్మి కంపోస్ట్, కోకోపిట్ అన్ని కలుపుకున్న మిశ్రమం వేసుకుంటే సరిపోతుంది. నేను ఇది ముందు పెట్టుకున్నానండి, ఒక్క పొటాటో పెట్టుకున్నాను, అసలు ఎట్లా వస్తుంది చూద్దామని చెప్పేసి. చూడండి ఇది ఇంత వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ సైజు వరకు మనం మళ్ళీ మట్టిని ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకుంటే అప్పుడు ఇది ఇంకా పైకి గ్రో అవుతుంది. తర్వాత అలా మట్టి ఫిల్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఇలాగా ఒకసారి పెట్టుకున్నాక జస్ట్ వాటర్ అనేది స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. ఇలా జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుందండి. వాటర్ ఎక్కువగా పోయొద్దు, జస్ట్ నాటుకున్న వెంటనే జస్ట్ ఇలా జల్లుకుంటే సరిపోతుంది. అలాగే దీనికి ఎక్కువ సన్లైటే కావాలి, సో సన్ తగిలే ప్లేస్ లోనే దీన్ని ప్లేస్ చేసుకోండి. చూసారు కదా పొటాటోస్ ని మన ఇంట్లోనే ఎలా గ్రో చేసుకోవాలి అనే వాటి కోసం ఈ రోజు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఎలా హెల్ప్ఫుల్ అయిందో అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట బెల్లని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ, బాయ్, హ్యాపీ గార్డెనింగ్.